99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్ష హోదా కూడా రానంతగా జగన్ కు భారీ ఓటమి రుచి చూపించాలి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయి. ఇక డీటెయిల్స్ చూస్తే మండపేట పట్టణంలో జరిగిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు గాని గంజాయికి గిట్టుబాటు ధర ఉందని, వైఎస్ జగన్ కి పొలిటికల్ హాలిడే ప్రకటించాలని, ప్రతిపక్ష హోదా కూడా రానంతగా జగన్ కు భారీ ఓటమి రుచి చూపించాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా జగన్ మీ ఆస్తులు దోచేయాలని చూస్తున్నాడన్నారు. ఒకప్పుడు వరి లేని తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ ఉంటే ఇది అన్నపూర్ణ అంటాం మనం, ముఖ్యంగా మన గోదావరి జిల్లాలని. అలాంటి జిల్లాల్లో ఈ రోజున వరి సాగు తగ్గిపోయిన పరిస్థితి. దాదాపు 46 లక్షల ఎకరాల్లోనే సాగింది, ఒకప్పుడు 58 లక్షలు. దానివల్ల 12 లక్షల ఎకరాల్లో మనకి దిగుబడి లేదు. క్రాప్ హాలిడే, హరీష్ గారు పక్కనే ఉన్నారు, కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. క్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి? మేము మద్దతు ధర లేదు, మేము చచ్చిపోతున్నామని రైతాంగం నిరసన తెలియజేయడం, స్ట్రైక్, లాకౌట్ లాగా. సో దీనికి పరిష్కారం ఏంటి? వైఎస్ జగన్కి, వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం, అదొకటే పరిష్కారం. పొలిటికల్ హాలిడే ప్రకటించడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తన్ని తగలేయటం. వారిని, నా కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు, అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి. ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. మన కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఇసుక రీచ్లు, ఈ 4 రీచ్ల నుండి నెలకి ఇక్కడ యువతకి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలా, రైతుకి గిట్టుబాటు ధర రాలా, బీసీలకి 30 పథకాలు తీసేశారు, ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 27 పథకాలు తీసేశారు. మనకి సరిగ్గా ఇందాక చెప్తున్నారు, విద్యా దీవెన సరిగ్గా అందించలేదు. కానీ మనం 5 రీచ్ల నుంచి, కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక, ఈ 4 రీచ్ల నుంచి జగన్కి 10 కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది. మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు లేవు, జగన్కి ఏమో నెలకి 10 కోట్లు మన 4 రీచ్ల నుంచే. మళ్ళీ అదే డబ్బుతో మీ ఓట్లు కొంటా ఉన్నారు. నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టిందే భవన నిర్మాణ కార్మికులు, మాకు ఇసుక దొరకట్లేదు, మేము కుటుంబాలు చచ్చిపోతున్నాయి, 40 మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో. వారి కోసం సామాన్యులందరికీ అందుబాటులో ఉండేలాగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో. దాని ద్వారా ఉచిత ఇసుక ఏర్పాటు విధానాన్ని అమలు చేస్తాం. ముఖ్యంగా క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్. ఒకప్పుడు ఇసుక రీచుల్లో, బోట్లల్లో, పడవల మీద ఇసుక వేసుకొచ్చి అమ్ముకునే ఒక సౌకర్యం ఉండేది. వాళ్ళంతా ఏ కులస్తులు, బీసీలకు కానీ, అక్కడున్న మత్స్యకార సంఘాలు కానీ, పంచాయతీ సంఘాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం సెంట్రలైజ్డ్. క్లాస్ వార్ అంటే ఒక్కడ కూర్చొని అందరినీ దోచేయటం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ దోస్తున్నాడా, జగన్ దోస్తున్నాడా ఇసుకని? మరి ఏం చేద్దాం దానికి? తిరిగి పడవల మీద ఇసుకమ్మే కుటుంబాలు కూడా బతకాలి అంటే డీసెంట్రలైజ్ చేయిద్దాం. కేవలం ఒక పెద్దిరెడ్డి గారికో, జేపీ వెంచర్స్ మీద పెద్దిరెడ్డి గారికో, మిథున్ రెడ్డి గారికో, వైఎస్ జగన్ గారికో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికో కాదు, వైవి సుబ్బారెడ్డి గారికి కాదు, అందరికీ చెందాలి. ప్రకృతి సంపద అందరిది. ఇసుక, నీరు, నేల, గాలి, భూమి ఇవి అందరివి. ఒక్కడ కూర్చొని దీనికి గుత్తాధిపత్యం, నేను పెత్తనం వహిస్తానంటే కింద పడి అదా పాతాళానికి తొక్కేస్తాం. మేడే రోజున చెప్తున్నా. మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే, వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను. గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరైటీస్ మైనింగ్ని మీరు గతంలో ఆయనకి పాపం కష్టపడి కనుక్కున్న వ్యక్తికి ఆయన దగ్గర దోచేశారు. అదే విధానాన్ని మొత్తం సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం మేము సహజ వనరులను దోచేస్తామంటే వైఎస్ జగన్కి నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకి చెప్తున్నా, తోట త్రిమూర్తులు గారికి కూడా చెప్తున్నా, సహజ వనరులు ఒక్కరి సొంతం కాదు, ఇవి అందరివి. మీ బాధ్యత అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకురావటం. సహజ వనరులను వెలకి తీస్తే అది అందరికీ అభివృద్ధి జరగాలి.
అంతేగాని మీరు ఒక్కళ్ళు దోచుకొని మీరు డబ్బున్నోళ్ళు అయిపోయి రోడ్ల మీదకి వచ్చి అన్నం కోసం ఉపాధి కోసం అలా ఉండించే పరిస్థితి తీసుకొస్తే మీరు తన మన అని లేకుండా నేను ఎదురు తిరుగుతాను, గుర్తుపెట్టుకోండి. మహబూబాబాద్ పర్యటనలో ఈసీ నిషేధంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. నా మీద ఈసీ 48 గంటలు ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. ఇదే రేవంత్ రెడ్డి నా మీద పేగులు మెడలేసుకుంటా గుడ్లు పీకుతా అంటే రేవంత్ రెడ్డి మీద ఈసీ నిషేధం పెట్టలేదు. నేను అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. నా మీద 48 గంటలు నిషేధం విధిస్తే మీరు 96 గంటలు ప్రచారం చేయండి అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే, ఆయన 15 రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్లను ఆరబెడుతూ అక్కడనే కుప్పగూలి చచ్చిపోయినాడు. ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ అరచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే గనక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు ఏవి లేవని అన్ని కింద బండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు, వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. వైసీపీపై సినీ నటుడు హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేశారు. పిఠాపురంలో జనసేన పార్టీ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఫ్యాన్ ఎప్పుడు 5లోనే ఉండాలి అని, కానీ ప్రజలు 151లో పెట్టారని, అందుకే కరెంట్ ఛార్జీలు పెరిగాయని విమర్శించారు. మహిళా ఖాతాలలో 10,000 వేస్తూ మగవారి జేబుల్లో నుంచి 30,000 దోచేస్తున్నారని అన్నారు. నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన. నా దగ్గరకు వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు. ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి. ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు. కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు. నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి, అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు?
మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి. అవునా? ఇంకోటి ఏమంటారు, మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు. అవునా? మరి సాయంత్రం మూతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో 30,000 పోతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? కాబట్టి పొద్దున బట్టలు నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. ఈ రెండు మీరు గమనించి ఓటు వేయాలి. ఇంకోటి ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి అన్నారు. అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి. అవునా కాదా? మీరే తెలియక లాస్ట్ టైం 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. కాబట్టి ఆ 151లో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా 4లోనో 5లోనో పెట్టాలి ఈసారి. అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం. అవునా కదా? ఇంకోటి ఏమంటారు ఆయన, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు. అవునా? మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామో మనం? ఒక 3-4 కలిసి తరిమి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం? మరి కలవాలా లేదా? చెడుని చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది. అవునా కాదా? ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను. అవునా? కానీ 5 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా? వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి. మీరు ఆలోచించాలి, ఈ రాబోయే 10 రోజుల్లో 151 మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు. ఆ డ్రామాలు నమ్మకండి, ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడాలి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి. వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత 2 గాజు గ్లాసు మీద గుర్తితే ఫ్యాన్ ఎగిరిపోవాలి. అవునా? ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయని, మరో 2 అడుగులు ముందుకు వేయడం జరుగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరు సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని తెలిపారు. అదేవిధంగా చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరో 2 అడుగులు ముందుకు, ఇంటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందారి చంద్రబాబుకు, ఓ ఈనాడుకు, ఓ ఆంధ్రజ్యోతికి, ఓ టీవీ5కి, ఓ దత్తపుత్రుడికి, ఓ వదినమ్మకి, వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది. జగన్ ఎప్పుడు పేదలు అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాష్ వార్ జరుగుతా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరుగుతా ఉన్న ఎన్నికలు, జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాష్ వార్. పేదలు ఒక వైపున ఉన్నారు,
పెత్తందారులు మరోవైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకుని. నేను పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో, ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా 1,44,00,000 కుటుంబాలు. అంటే మన జనాభాలో 90% దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే. మరి నేను అడుగుతా ఉన్నాను వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను. వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను. మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్యేయమని నారా బ్రాహ్మణి అన్నారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్త్రీ శక్తి మహిళా సాధికారత సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మా తాత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, 33% రిజర్వేషన్ కల్పించారు. మహిళలు పొదుపు పాటించి తమ సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు దేశంలోనే మొదటిసారి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని అన్నారు. మీరందరూ ముఖ్యంగా మహిళలు, మా తాతగారు ఎన్టీ రామారావు గారికి, మా పెద్దనాన్నగారు మరియు మా నాన్నగారు, మీ అందరి బాలయ్య గారికి ఎంతో మీరు గౌరవం ఇచ్చారు, ఆదరించారు, మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇప్పుడు హిందూపూర్ అంటే ఏంటి? ఇప్పుడు హిందూపూర్ అంటే పర్యాటక రంగంలో ఒక పెద్ద పేరు, అవునా కాదా? హిందూపూర్ అంటే ఇక్కడ ఇది దేవాలయ నిలయం, అవునా కాదా? నేను ఇక్కడికి వస్తున్నప్పుడు లేపాక్షి గుడికి వెళ్ళాను, చాలా ఆనందంగా ఉండింది. అదే కాకుండా హిందూపూర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట, అవునా కాదా? ప్రత్యేకంగా హిందూపూర్లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా ఆప్యాయత చూపిస్తారు. ఈరోజు మనం చూస్తున్నాము. అదే కాకుండా మీరు చాలా కష్టపడే రకం, మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు. మీరు చుట్టూ ఉండే మహిళలు చాలా మంది కోసం ఒక ఆదర్శంగా నిలిచారు. మీ అందరితో సమయం గడపడం నాకు నిజంగా గర్వంగా ఉంది. ఇంత కష్టపడే మహిళల్ని, స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలని మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది. మీ అన్నగారు, మా తాతగారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ తన సొంత కూతురులాగా చూసుకున్నారు. ఇప్పుడే చెప్పటం జరిగింది, భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చినది ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మహిళలు విద్యావంతులు అవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక యూనివర్సిటీ, పద్మావతి విశ్వవిద్యాలయం అనేది స్థాపించింది మన అన్నగారు. అదే కాకుండా మన మహిళలు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారి వాళ్ళు కూడా లోకల్ బాడీస్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారిదే. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం రోడ్ షో నిర్వహించారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చూపిస్తారని అన్నారు. వైసీపీ రౌడీల రాజ్యాలకు చరమగీతం పాడాలని అన్నారు. దుర్గాడ గ్రామంలో వీధి వీధుల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. 15-20 ఏళ్ళుగా ఈ అధికారానికి అనుభవిస్తూ
సామాన్యుల్ని పీడించుతున్నటువంటి చాలా మంది మీద మేము యుద్ధం చేసాం జనసేన తరఫున. ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద, వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి మీద మేము అలుపెరిగిన పోరాటం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా చాలాసార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా తనకి అధికారం లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి తన సినిమాల్లో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. తుఫాన్లు వచ్చినా, కరోనా వచ్చినా, లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో కొంత ఇచ్చినటువంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన, భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలో అన్ని నిధులు కానీ, అన్ని అవసరాలు కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావాల్సిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ SEZ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ దాంట్లో 70% ఇస్తామని ప్రామిస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం. అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించి మరి ఉద్యోగాలు దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలి అరవిందో ఫార్మాలో. అంతేకాకుండా SEZలో చాలా మంది SC, ST, BC సోదరుల యొక్క ల్యాండ్స్ని, పొలాలు తీసుకున్నారు. వాటిల్లో మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు. అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు. ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు. ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి, ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది, హోటల్స్ వస్తాయి, మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి. మీరందరికీ మంచి చేస్తారు. ముఖ్యంగా రేపు రాబోయేటువంటి NDA ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్లో, మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే NDA గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది. ఎవడైనా సరే యథవేషాలు వేస్తే ఆడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలుగుతాం అవసరమైతే. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతిలో 30,000 మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల. సో అలాంటి పరిస్థితి రానికుండా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తగా చూసుకుంటారు. పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు. మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి, ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకు ఓటు వేసి, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీగా నిలబడబోతున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే, ఒకళ్ళు శాసనసభకి, ఒకళ్ళు లోక్సభకు పంపిస్తే మీకు అన్ని మంచి సదుపాయాలు, మంచి అడ్వాంటేజ్ జరుగుతాయని నమ్ముతూ మీరు ఓటు వేసుకుంటున్నాను. అలాగే మాకు ఫుల్ సహకారం అందిస్తున్న వరపు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. బుర్రా కృష్ణరాజు గారికి కూడా మా కృతజ్ఞతలు. ఆయన కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు తాజాగా రెండో సంతకం గురించి కీలక హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ప్రజాగలం సభలో ప్రసంగించిన చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన రెండో సంతకం చేస్తానంటూ కీలక ప్రకటన చేశారు. ఇవే కాకుండా మా తమ్ముళ్ళకి హామీ ఇస్తున్నాం. తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలంటే మీరేం చేయాలి? వేస్తారా అని అడుగుతున్నా. ఎండలు ఎక్కువ ఇంట్లో పడుకుంటారా అని అడుగుతున్నా. అందరికీ కసి ఉంది, అందరికీ కోపం ఉంది.
ఈ సైకోని ఇంటికి పంపించాలని మీ అందరిలో నిర్ణయం ఉంది, అవునా కాదా? అయితే ఎండుందని యామారితే కొంపలే కూలిపోతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి ఇంక గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు, రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా ఈరోజు? మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి? వాళ్ళ తాత ఇచ్చాడా భూమి? మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం, రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీకేదైనా భయం ఉంటే, ప్రజలపైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి. ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత అతను ఏమీ చేయడానికి అవకాశం లేదు. కానీ క్షమాపణ చెప్పాల్సిందిగా మీ అందరి తరపున డిమాండ్ చేస్తున్నా. ఇది అన్యాయం అవునా కాదా? మీ ఆస్తి కొట్టేయాలనుకోవడం, మీ ఆస్తి మీది కాకుండా చూడాలనుకోవడం, రికార్డులు తారుమారు చేయడం, ఇది నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తుందని ఆరోపించారు. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డి ఇచ్చిర్రు. అదొక్కసారి ఇక్కడ సీనన్నకు అదొక్కసారి ఇట్లా ఒకటి జీవనాన్న గుడి, ఒకటి జీవనాన్న గుడి. ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డియార్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి. మిత్రులారా, నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది?
అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలన్నా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్ష హోదా కూడా రానంతగా జగన్ కు భారీ ఓటమి రుచి చూపించాలి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయి. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.